నమస్తే. నేను మీ కళారత్న మల్లం రమేష్. సీనియర్ జర్నలిస్ట్. 'మోహన్ బాబు' ప్రముఖ సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, కాసింత అహంభావి. కాసింత మూర్ఖత్వం గూడా ఉందనే టాక్ గూడా ఉంది. గతంలో జయంతిని కొట్టాడనే టాక్ గూడా ఉంది. అది వేరే విషయం. 'మోహన్ బాబు' ప్రముఖ సినీ నటుడు. ఆయన కొడుకు విష్ణు. వీరి విధానం ఎవరికీ నచ్చదు. వారి సినిమా 'కన్నప్ప' విడుదలవుతుంది. 'కన్నప్ప'. గతంలో 'భక్త కన్నప్ప' కృష్ణంరాజు తీసినప్పుడు, ఆయన హీరోగా చేసినప్పుడు ఆ సినిమా చాలా హిట్ అయింది. కథలో కొత్తదనం. అది కన్నడ నేపథ్యం. కన్నడలో రాజ్‌కుమార్ గారు హీరోగా నటించి అక్కడ హిట్ అయిన తర్వాత దాన్ని తిరిగి కృష్ణంరాజును హీరోగా పెట్టి తీశారు అప్పట్లో. చాలా బాగా హిట్ అయింది. అందరికీ నచ్చింది. ఇప్పటిదాకా ఆ సినిమాని మర్చిపోలేరు. కథనం గాని మంచిది కాబట్టి 'మోహన్ బాబు' గాని, ఆయన తనయుడు విష్ణు గాని ఆ కథ తీసుకొని ఉండొచ్చు. కాసింత భారీ ఖర్చుతో నిర్మించినట్టుగా టాక్ ఉంది. ఇదే నేపథ్యంలో ఈ ఇండియా కంటే తీసుకెళ్ళి వేరే దేశంలో నిర్మించారు అనే టాక్ కూడా ఉంది న్యూజిలాండ్‌లో. 'భక్త కన్నప్ప' న్యూజిలాండ్‌లో పుట్టాడు. ఇక్కడ అడవులు లేవని విమర్శ కూడా ఉంది. సినిమాకు సంబంధించి ప్రభాస్ కూడా ఒకరోజు నటించాడు. లేదా ఒక చిన్న రోల్‌లో కనిపిస్తాడనే టాక్ కూడా ఉంది. స్టార్ ఇమేజ్ కోసం ప్రభాస్ గాని, మోహన్ బాబు గాని సఖ్యత ఉన్నట్టుగా ఆయన మోహన్ బాబు చెప్పుకుంటున్నాడు. ఇక మోహన్ బాబు ఏది చెప్పుకున్నా జనం మాత్రం అది నమ్మకపోయినప్పుడు కూడా అడిగితే కాదనలేక ప్రభాస్ కూడా నటించినట్టు అందరూ సాధారణ ప్రజలు అనుకుంటున్నారు. సినీ వర్గాలు అనుకుంటున్నాయి. ఇక్కడేంటంటే 'భక్త కన్నప్ప' సినిమా అనేది హిట్ అయిన దరిమిలా అది ఇంకా జనం మర్చిపోలేని దరిమిలా మోహన్ బాబుకి గాని, ఆయన కొడుకు గాని ప్రజల్లో అంత స సదభిప్రాయం లేని క్రమంలో ఆ సినిమా నిర్మించి రిలీజ్ చేస్తున్న క్రమంలో కూడా వాళ్ళు హుందాగా డౌన్‌ఫాల్‌కి వెళ్ళకుండా కొంచెం అహంభావంగానే మాట్లాడుతూ సినిమాని విడుదల చేస్తున్నారు. పైగా ఆయన కొడుకు 'మంచు మనోజ్' అతనేమో వివాదం. 'మంచు లక్ష్మి' ఆమె వివాదం. ఎవరికి వివాదం 'మంచు లక్ష్మి' గాని, 'మంచు మనోజ్' గాని మోహన్ బాబు కుటుంబం పట్ల అంటే మోహన్ బాబు పట్ల, విష్ణు పట్ల వ్యతిరేక భావంతో ఉన్నారు. ఈ క్రమంలో పబ్లిక్‌లో అంత ఫేవరిజం తగ్గిపోయిన క్రమంలో, వాళ్ళ మార్కెట్ డౌన్ అయిన క్రమంలో 'కన్నప్ప' అనే సినిమా విడుదల అయిన తర్వాత సక్సెస్ అవుతుందా? లేదా? అనేది చర్చనీయాంశం అయింది. ముందు నుంచే భయం పట్టుకుంది. ఈ సినిమాను కూడా సరిగా నిర్మించలేదని, బ్రాహ్మణ వర్గాలకు వ్యతిరేకంగా ఉందని, ఈ దేశంలో ఉన్న కన్నప్పకు అడవులు ఇక్కడ లేకుండా ఎక్కడో న్యూజిలాండ్ వెళ్ళాల్సొచ్చింది మార్కెట్ కోసమని, అవసరమా అని ఇన్ని ఖర్చు బాగా పెట్టించారు. ఇవన్నీ చర్చలున్నాయి. ఇంత వివాదం ఉన్న క్రమంలో వారికి ప్రజల్లో సదభిప్రాయం వారి పట్ల లేని క్రమంలో వారికి సంబంధించినటువంటి ఫేవరెట్స్ బాగా తగ్గిపోయిన అభిమానులు ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళ అభిమానులు బాగా తగ్గిపోయిన క్రమంలో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగా ఆడుతుందా లేదా? నిర్మాత నష్టపోతాడా? అనేది కూడా చర్చనీయాంశంగానే ఉంది. స్వయం కృతాపరాధ మోహన్ బాబు, ఆయన తనయుడు విష్ణు వారి ఆవేశం ఈ 'మంచు లక్ష్మి' పద్ధతి కూడా చాలా మందికి నచ్చదు. కాకపోతే 'మంచు లక్ష్మికి' వీళ్ళకి సఖ్యత లేదు కాబట్టి ఆమె టాపిక్ ఇక్కడ పూర్తిగా వివరం అవసరం లేదు. అది వేరే మాట్లాడుకుందాం. 'మంచు మనోజ్' కూడా పడదు. 'మంచు మనోజ్' ఈ సినిమా పట్ల వ్యతిరేకంగానే వ్యాఖ్యలు కూడా చేశాడు గతంలో. అది వేరే విషయం. కానీ ఇక్కడ ప్రేక్షకులు ముఖ్యం. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారా లేదా? ఈ స్వయం కృతాపరాధం మనిషి ఎవరైనా సరే, నటుడైనా, ప్రముఖుడైనా సరే లో ప్రొఫైల్‌గా ఉండాలి. రిలేషన్ మెయింటైన్ చేయాలి. బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. బాగా మాట్లాడాలి. మంచిగా ఉండాలి. అందరితో సఖ్యత ఉండాలి. గర్వం కనిపించకూడదు. ఇవన్నీ ఉన్నప్పుడు ప్రేక్షకులు గాని, ప్రజలు గాని ఇష్టపడతారు. మోహన్ బాబులో అవన్నీ లేవు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ప్రేక్షకుల వ్యతిరేకత వచ్చింది. సినీ వర్గాలు పైకి చెప్పకపోయినా వారికి కూడా వ్యతిరేకత ఉంది. ఒకప్పటి వరకు నడిచింది. ఎందుకు ఈ సామాజిక మాధ్యమాలు రానప్పుడు, ఓటీటీలు రానప్పుడు, టీవీ ఛానల్స్ రానప్పుడు, యూట్యూబ్‌లు రానప్పుడు ఓన్లీ థియేటర్‌కి జనం వెళ్ళాలి కాబట్టి వారి హవా నడిచింది. కొంతకాలం ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. క్రమంగా తగ్గుతూ వచ్చిన క్రమంలో వారి వైఖరి మాత్రం మారకపోగా, వారి వైఖరి జనరంజకంగా లేదు. సినీ వర్గ రంజకంగా గూడా లేదు. సామాజిక రంజకంగా గూడా లేదు. కానీ మాటలు మాత్రం ఏదో గొప్ప